మేము ఇది ఓపెన్ చేసినప్పుడే వీ హ్యాడ్ ఏ షెఫ్ టేబుల్ అండి. సో, బట్ విత్ ద రష్ వీ హ్యాడ్ అండ్ ద కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ వీ మేనేజ్ వీ కుడెంట్ ఆహ్, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోయాము. సో, అవంతా కొంచెం సెటిల్ అయిపోయింది రెస్టారెంట్ ఇప్పుడు. ఇప్పుడు స్పెషల్‌గా ఈ ఫస్ట్ ఫ్లోర్‌లో థియేటర్ ఉంది, బ్యాంక్వెట్ ఉంది. స్పెషల్ ఈవెంట్స్ చేయడానికి ఈ టేబుల్ గూడా ఉంది. ఇప్పుడు బాంబేలో గానీ, బెంగుళూరులో గానీ ఇప్పుడు ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్‌కి బాగా డిమాండ్ పెడుతుంది. వరల్డ్ వైడ్‌గా ఎప్పటినుంచో డిమాండ్ ఉన్నా గానీ, స్టార్ హోటల్స్‌నే గాకుండా బయట చేస్తున్నారు ఇవన్నీ. స్పెషల్ క్యూరేటెడ్ టేబుల్స్ ఉండి అక్కడ రెగ్యులర్‌గా ఎక్స్‌పీరియన్సెస్ చేస్తున్నారు. మన హైదరాబాద్ గూడా కొంతమంది అంటారు ఉట్టి బిర్యానీ నడిస్తే ఇక్కడ ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు అని. ఐ వాంట్ టు ప్రూవ్ ఎ పాయింట్. లేదండి, హైదరాబాద్ గూడా చాలా మారింది. ఉట్టి బిర్యానీ గాదు, మంచి ఫుడ్ ఇస్తే జనాలొచ్చి తింటారు అని ఒక ఎక్స్‌పెరిమెంటల్‌గా ట్రై చేస్తున్నామండి. వేరే ఏ క్విజిన్ అని అనుకోవచ్చు. వై యూ గాట్ ఎ షెఫ్ ఫ్రమ్ ఓన్లీ ఫ్రాన్స్. యూ కుడ్ హావ్ గాట్ ఆహ్, మెనీ కంట్రీస్. మిష్లిన్ స్టార్ షెఫ్స్ తేవాలంటే చాలా ఖర్చుతో కూడిన పనండి. చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటారు వాళ్ళు. వాళ్ళ పేరుకి, వాళ్ళ ఫేమస్ వాళ్ళకి టైం దొరకనందుకు. జోకిమ్ లక్కీగా మాతోని లాస్ట్ 6 మంత్స్ నుంచి మా దగ్గరే పనిచేస్తున్నాడు పేస్ట్రీ షెఫ్ లాగా. అతను కూడా మిష్లిన్ షెఫ్. సో, అతనికున్న ఆ రిలేషన్‌తోని ఆహ్, మేము ఒలివర్‌ని కన్విన్స్ చేయగలిగాము. ఇండియాకి రా అంటే కూడా కొంచెము ఆలోచిస్తారనమాట. ఇండియాకొచ్చి ఏం చేస్తాము? డిమాండ్ అంత ఉంటుందా? ఉండదా? అని చెప్పేసి ఆలోచిస్తారు. కానీ జోకిమ్‌కి మంచి ఫ్రెండ్ కావడంతోని ఆలివర్‌ని వి కుడ్ కన్విన్స్ హిమ్ అండ్ గెట్ హోప్‌ఫుల్లీ విత్ థిస్ కనెక్షన్స్ వి విల్ ఇంకా చాలా మంది షెఫ్స్‌ని పిలిచి రెగ్యులర్‌గా ఈవెంట్స్ చేద్దాం అనుకుంటున్నాం. సో అయితే 7 కోర్స్ మెను అండి. ఇంక్లూడింగ్ వైన్ సోమ్లియర్‌తోని చేస్తున్నాం ఇది. ఒక 5 రకాల వైన్స్ 2 ఇంపోర్టెడ్ 3 లోకల్ వైన్స్‌తోని చేస్తున్నాం ఇది పేరింగ్. Anand Garu, you had a friendship doing desserts for you for 6 months. So, Adi, how has it contributed to your restaurant roast? Because roast has always been a dessert place, as well as I remember, as much as it has been coffee place. అంటే మేము అర్జెంట్‌గా ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎన్ని డబ్బులొస్తున్నాయని కాదండి. సో, మీరు ఇంతకుముందు ఒక క్వెషన్ అడిగారు. ఇక్కడ మిష్లిన్ స్టార్ షెఫ్ రావడానికి ఇంగ్రీడియెంట్స్ దొరకవు. ఎట్లా మేనేజ్ చేస్తున్నారని. సో, అట్లనే ఇండియన్ పేస్ట్రీ గూడా మంచి చాక్లేట్ గాని, మంచి క్రీమ్ గాని మన వెదర్ కండిషన్‌లో లేనందుకు మన ఇండియన్ షెఫ్స్ చాలామంది వీటి కోసం అడ్జస్ట్ అయ్యి ఇండియన్ ఇంగ్రీడియెంట్స్‌తోని ఎలా చేయాలి అని కాంప్రమైజ్ అయ్యి టెక్నిక్స్ కూడా చాలా మార్చేశారు. చూడ్డానికి ఫ్రెంచ్ పేస్ట్రీ షెఫ్ లాగా కనిపించినా గాని లోపట తినడానికి ఫ్రెంచ్ పేస్ట్రీ లాగా రావట్లేదు. సో, ఆ గ్యాప్‌ని తక్కువ చేసి మేము ఒక పెద్ద బ్రాండ్ లాగా గ్రో అయిదాం అనుకుంటున్నాము. మేబీ ఆల్ ఇండియా కూడా ఎక్స్‌పాండ్ అయిదాం అనుకుంటున్నాము. అట్లా ఎక్స్‌పాండ్ అయినప్పుడు మేము ఏది చేసినా గాని పర్ఫెక్ట్‌గా చేయాలి. చాలా బాగా చేయాలనే ఒక ఆహ్, ఆలోచనతోని స్టార్ట్ చేశాం ఇది. సో, ఇది ఒక టెక్నిక్ వల్ల మా కిచెన్‌లో ఉన్న ఒక 50 మంది షెఫ్‌లు గాని, అందరు గాని వచ్చి నేర్చుకునే వాళ్ళందరికి కూడా ఒక కల్చర్ లాగా కూడా బిల్డ్ అయితుంది. మా దగ్గర ఫ్రెంచ్ పేస్ట్రీ అంటే ప్రాపర్ ఫ్రెంచ్ పేస్ట్రీ లాగా ఉండాలి. ఆ టెక్నిక్ గూడా ఎగ్జాక్ట్‌గా అట్లనే ఫాలో గావాలి అని జెప్పేసి ఆ ఉద్దేశ్యంతోని తీసుకొచ్చాము. జనాలకి స్లోగా అర్థమైతుంది. మా దగ్గర రెగ్యులర్‌గా తినే వాళ్ళకి తెలుసు మా క్వాలిటీ ఏంటో, మా టెక్నిక్ ఏంటో. మాకు రోజు రెగ్యులర్ గెస్టులు చాలా మంది వస్తుంటారు. మా రెవెన్యూలు గూడా బానే ఉంటాయి ఇప్పుడు గూడా. కానీ ఈ ఈ ఇంకా ముందు ఇంకా బాగా జేయాలన్న ఆశతోనే తీసుకొచ్చామండి. ఫుడ్ ఫెస్టివల్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? ఫుడ్ ఫెస్ ఫెస్టివల్, ఫుడ్ ఫెస్ట్ లాంటిది ఏమైనా చేస్తున్నారా? మా రెస్టారెంట్‌లో 600 ఎస్‌కేఎలు ఉంటాయండి. నా 500 సీటర్ రెస్టారెంట్ ఇది. సో, ఎవ్రీ సాటర్‌డే, సండే వస్తే మీకు ఫుడ్ ఫెస్టివల్ కన్నా ఎక్కువ రష్ ఉంటుంది. ఇది ఇయర్లీ ఎన్నిసార్లు చేయాలనుకుంటున్నారు? ఆహ్, ఇంకేమైనా ఇప్పుడు ప్లాన్స్? ఇప్పుడు మా దగ్గర హైదరాబాద్ లోకల్ బాయ్ అండి. ఒక మొన్న రీసెంట్ కాంపిటీషన్‌లో కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది ఆల్ ఇండియా లెవెల్‌లో. శ్రీకర్ అని చెప్పేసి మంచి అబ్బాయి ఉన్నాడు. అతనితోని ఆల్రెడీ రెగ్యులర్‌గా ఈవెంట్స్ చేస్తున్నాము. అది కాకుండా ఇండియన్ టాలెంట్‌ని కూడా అప్పుడప్పుడు వేరే స్టేట్స్ నుంచి కూడా పిలిచి చేస్తున్నాము. అప్ ఒక 3 మంత్స్‌కొకసారి, 4 మంత్స్‌కొకసారి ఇంటర్నేషనల్ షెఫ్‌ని కూడా పిలిచి చేద్దామనే ఆలోచనుంది. ఇవి ఈవెంట్స్ అయితే ఎవ్రీ మంత్లీ ట్వైస్ చేద్దామని అనుకుంటున్నాము. యాస్ ద డిమాండ్ గ్రోస్ మేబీ ఇంకా చాలా చాలా చేద్దామని ఉందండి. రోస్ట్ గురించి వన్ వర్డ్‌లో చెప్పి మీరు కన్క్లూజన్ ఇద్దాం అనుకుంటే ఏం చెప్తారు? అంటే ఇన్వర్ట్ ఎలా చేస్తారు హైదరాబాద్‌ని? ఆహ్, ఇండియాలో ఇలాంటి కాఫీ షాప్ ఎక్కడ దొరకదండి. బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా వేరే ఫ్రెంచ్ షెఫ్సే గాని ఎవరన్నా కూడా మా దగ్గర చూసి ప్రొడక్ట్ ఇలాంటిది వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా లేదని చెప్పేసి చెప్తుంటే చాలా గర్వంగా ఉంది. వచ్చి చూసి మీరు ట్రై చేయండి.
వరల్డ్‌లో ఎక్కడ కూడా లేనంత లెవెల్‌లో చేయాలనే ప్రయత్నంతో చేస్తున్నాము. ఇండియాలో అయితే మాది టాప్ ఉంటుందండి. ఈ హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయండి మీ బ్రాంచెస్? మనం ఫస్ట్ 70 సీటర్ స్టార్ట్ చేసామండి. ఇక్కడ మాదాపూర్‌లో రహేజా మైండ్ స్పేస్ దగ్గర. రెండోది గచ్చిబౌలిలో 200 సీటర్‌తోని స్టార్ట్ చేసాము. ఇది 500 సీటర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఇది. కోకాపేట్‌లో ఇంకో 2, 3 మంత్స్‌లో కొత్తది ఓపెన్ అయితుంది. ఒక 200 సీటర్‌ది. హైటెక్ సిటీలో మేబీ ఇంకో 4, 5 మంత్స్‌లో ఇంకొక 200 సీటర్ ఓపెన్ అయితుందండి. Actually from France. So, was working with Joachim for many years in France, in London, and then when he asked me to come here and to do this collaboration together, I want to bring my French classic dishes. So that's why we decide to do a nice menu together with French product like white asparagus. We use black truffle. We use fresh morels. We use some caviar, some lobster, and some lamb. And then I'm very happy because I can trust Joachim 200%. He's the best pastry chef I was working with, and it's very, very nice. So the dessert will be very, very good too. So one of the main complaints Michelin star chefs have, especially when they come to India to do some proper curated dinners like this, is the ingredients. Yes. One, it's very difficult to get them down, and two, we do not get the same quality or the same. So, how was your experience sourcing the ingredients for this dinner? So same again. Sourcing the ingredient is we've been working on the menu for maybe 2 months. So it gets us a lot of time to contact the right supplier in France and the right supplier in India who can import the product. So we've been lucky to find all the product that we wanted for the quality that we want to serve. And then we are very lucky as well to have like local vegetables as well, so we can match. But in roast, the team is very very nice to source all the ingredients. So it was not a big issue because we have time and we have the very good team here as well. So you said local vegetables. So would you like to name? Were there substitutes that you used? Ask him what he would like to get as a dessert, or at least the main direction. So I choose chocolate, hazelnut, caramel, and vanilla. So the dessert is gonna be around those ingredients, which is something not very risky for Indian palate as well, because I start to understand what here people likes and what they don't like. So which is mostly fruit and sourness. So we didn't took any risk on this side, and we also the dessert was one of the signature of Joël Robuchon, where we used to work. Wine sommelier. I'm also the founder of the Hyderabad Wine Society, and I will be also a part of the special curated events where I'll be taking part of the beverage program and taking care of all the 5 fine wines which will be served during this dinner. Can I ask the first question? Yes. Hyderabad is very low on our liquor brands. So how Hmm. are you managing to kind of match the food of a Michelin star chef? So, of course, the main focus was there's some very fine cuisine which is being served, like caviar, example. So we had to choose some very high quality sort of Italian prosecco, which would match alongside this cuisine. But also at the same time, as it is Chef Olivier's first time coming to India, we also want to showcase that there's a significant growth in the quality of Indian wines, and so we have some very good Indian wines in place as well, which is also pay respect and put also Indian wines on the map. Any particular one which you almost prefer for a French cuisine? There is a beautiful wine from Grover which will be served for the main course. It's called Chêne Grand Reserve. It's a blend of Merlot and Shiraz, and it's got a very nice, beautiful characteristics which will go well with the main course.